మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, మరోసారి మహోన్నతమైన నీ మహాసంకల్పానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో ముడిపడిన మా బ్రతుకులు మరోసారి నీ ఆలోచనలు, నీ సంకల్పాన్ని, నీ చిత్తాన్ని ఉద్ధరించే క్రమంలో నీ పాద సన్నిధికి చేరాము. దేవా, చేరిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుటలో కృప చేయండి. వచ్చిన పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ యొక్క కోడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుతూ, అలాగే ఈ సమయంలో విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకొని పోవచ్చుండగా సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని దయచేయమని వేడుతూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ, మళ్ళీ మనందరికీ ఈ అవకాశాన్ని ఈ రీతిగా మళ్ళీ తన పాదచింతకు నడిపించిన కన్న తండ్రి అయిన దేవదేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మరి ఈరోజు కూడా ఒక అద్భుతమైన అవకాశంగా తండ్రి పాద సన్నిధికి చేరుకోగలిగాం. ఆయన ఉన్నతమైన మహత్తుగల మహావాక్కులు, మాటలను వినే గొప్ప అవకాశాన్ని, ధన్యతను కలిగి ఉన్నాం మనం. మరి ఈరోజు కూడా విలువైన సంగతులు, ఆయన యొక్క మాటలను మరి వినడానికి మనం అంతా సిద్ధపడ్డట్లయితే ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని ఈరోజు కూడా మనం నేర్చుకుందాం. అంశంగా రాసుకునగలిగితే, ఆత్మ లేదా అంతరపురుషుడు. ఆత్మ నూతనపరచబడుచున్నాడా? అంతరపురుషుడు లేకుంటే ఆత్మ నూతనపరచబడుచున్నాడా? ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క ఉన్నతమైన మాటలు చాలా విలువైనవి. ఏ విషయం చెప్పినా, ఏ విషయం చెప్పదలుచుకున్నా దేవుడు ప్రతి విషయంలో ఆలోచనతో కూడుకున్న విషయాలు, ప్రపంచం ఆలోచించని ఎన్నో అద్భుతమైన సంగతులను, అద్భుతమైన విషయాలను, ప్రపంచం గుర్తించని విషయాలను, ఆలోచించని విషయాలను మనుషులనుగా మనల్ని మేలుకొల్పుతూ మనల్ని ఆలోచింపజేసేదే దేవుని యొక్క మాట, బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం. ప్రియులరా, ఈరోజు భూమి మీద ఈ చిన్న జీవితంలో, ఈ బ్రతుకులో మనుషులమైన మనం ఈ భూమి మీద ఉన్న కనబడుతున్న ఆకారాన్ని, కనబడుతున్న ఈ రూపం గురించి, శరీరం గురించి ఆలోచిస్తుంటాం, జాగ్రత్త పడుతుంటాం. దానికి ఏ రోగం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఉరుకుల పరుగుల మీద ఎక్కడైనా, ఎంత దూరం అయినా, ఎంత డబ్బైనా, ఎంత ఖర్చు అయినా పెట్టి ఆ రోగాన్ని బాగు చేసుకోవాలి, రోగంతో ఉండకూడదు, నేను బలంగా ఉండాలి అనే ఒక ఆలోచనతో మనిషి తన కనబడుతున్న ఆకారం గురించి మనిషి ఆలోచిస్తుంటాడు. బలహీనపడుతున్నప్పుడు నేను బలహీనంగా ఉన్నాను, ఎందుకో నాకు నీరసంగా ఉంది, దానికి కావలసిన ట్రీట్మెంట్ అందుకుంటాడు. బలపడడానికి ఎన్నో మరి ట్రీట్మెంట్లు అందుకుంటున్న పరిస్థితులు మనం చూస్తాం. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించగలిగితే ఈ భూమి మీద, ఈ బ్రతుకులో, ఈ చిన్న జీవితంలో ఈ కనబడుతున్న రూపం, కనబడుతున్న ఈ ఆకారం బలహీనంగా ఉన్న ఆత్మ బలంగా ఉందంటే, ఆత్మ ఆరోగ్యంగా ఉందంటే, ఆత్మ
రోగం లేకుండా ఉంది అంటే భయపడవలసిన అవసరం లేదు. శరీరము బలహీనంగా ఉన్న ఆత్మ ఆరోగ్యంతో ఉండి, శరీరము రోగగ్రస్తంతో ఉన్న, శరీరం బలహీనంగా ఉన్న, ఆత్మ ఆరోగ్యంగా ఉంటే భయపడవలసిన అవసరం లేదు. ఆత్మ బలహీనంగా ఉండి శరీరం బలంగా ఉండగలిగితే భయపడవలసిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రపంచానికి తెలియదు, ఈ ప్రపంచం ఆలోచించలేదు. ఎంతసేపు ఉన్న భూమి మీద కనబడుతుంది ఆకారము, లేదా కనబడుతుంది ఆకారంలో ఉన్న రోగాలు. కాబట్టి ఈ కనబడుతున్న ఆకారంలో రోగాలు ఏమొచ్చినా వాటిని చూపించుకునే ప్రయత్నంలో ఆరోగ్యంగా ఉండడానికి, బలంగా ఉండడానికి మనిషి ప్రయత్నం చేస్తాడు. ప్రియమైన దేవుని వారలారా, నీవు ఆరోగ్యంగా ఉండి నీ ఆత్మ బలహీనంగా ఉంటే, నీవు ఆరోగ్యంగా ఉండి కూడా లాభం లేదు, ప్రయోజనం లేదు. ఆలోచించండి. ఆత్మ గురించిన అవగాహన లేని పరిస్థితుల్లో, అవగాహన లేని సమాజపు పరిస్థితిని మనం ఆలోచించగలిగితే, చూడడానికి మనిషి పుష్టిగా, బలంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు, కానీ ఆత్మ ఆరోగ్యం లేని పరిస్థితుల్లో ఉండగలిగినప్పుడు, ఆత్మ గురించిన అవగాహన లేనప్పుడు ఆరోగ్యం ఉండి కూడా ప్రయోజనం లేదు. ఆరోగ్యంగా ఉండవలసిన అవసరం ఉంది, ఆరోగ్యంగా ఉండాలి. బలహీనపడ్డప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరత వద్దు కాదు అని బైబిల్ చెప్పట్లేదు. కానీ నీవు ఆరోగ్యంగా ఉండి నీ ఆత్మ బలహీనంగా ఉన్నప్పుడు నీవు ఆరోగ్యంగా ఉండి కూడా లాభం లేదు. ఎందుకంటే ఒక భయంకరమైన విపత్తులోనికి నీ ఆత్మ, నీవనే ఆత్మ దాని యొక్క భవిష్యత్తు కోల్పోతుంది. అది భయంకరమైన చీకటిలోకి వెళ్ళిపోతుంది, భయంకరమైన శిక్షలోనికి వెళ్ళిపోతుంది. ఒకవేళ నీవు బలహీనంగా ఉండి నీ ఆత్మ బలంగా ఉంటే భయపడవలసిన అవసరం లేదు. శరీరము అనారోగ్యంతో ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా ఆత్మ ఆరోగ్యంతో ఉంది కాబట్టి, రోగగ్రస్తంతో లేదు కాబట్టి, ఆత్మ ఆరోగ్యంతో ఉన్నప్పుడు శరీరం బలహీనంగా ఉన్నా, క్షీణించిపోయినా భయపడవలసిన అవసరం లేదు అప్పుడు. కానీ ఈరోజు ప్రియులరా, ఆత్మ గురించిన అవగాహన లేని వారి గురించి మనం ఈరోజు సమాజాన్ని చూడగలిగితే, ఒక కనబడుతున్న ఆకారంలో ఒక కనబడని మహాశక్తి దాగి ఉందని, దాన్ని ఆరోగ్యంతో ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా శరీరంతో పాటు ఆత్మను కూడా ఆరోగ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని ఆలోచించుకోలేని పరిస్థితుల్లో, అది ఆరోగ్యంగా ఉంది అని లేదా ఆరోగ్యంగా లేదా అని చూడడానికి, చూపించుకోవడానికి పరీక్ష కేంద్రాలు లేవు. ఈ ప్రపంచంలో ఎక్కడ ఆత్మ గురించిన అవగాహన కేంద్రాలు, దాని గురించిన అవగాహన కలిగిన వారు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. అది ఏ పరిస్థితిలో ఉందో, దానికి ఎలాంటి పరీక్ష చేయాలి అనే పరీక్ష కేంద్రాలు లేనివి లేవు కూడా. శరీరానికి చెప్పు బోలెడు ఉన్నాయి, బోలెడు టెస్టులు చేసుకోవచ్చు. ఏ రోగం ఉంది, ఏ పరిస్థితి ఉంది, ఎమ్మడే రిజల్ట్ మనకు చూపిస్తుంది. కానీ ఆత్మ గురించి ఈ ప్రపంచానికి అవగాహన లేదు. ఆత్మ గురించి అవగాహన ఉన్నవాళ్ళు కూడా ఆత్మను డీలా చేస్తూ, ఆత్మ గురించి పట్టించుకోకుండా శరీరం గురించి ఆలోచిస్తూ, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, శరీరాన్ని బాగు చూసుకోవాలి, దానికి వచ్చే ప్రతి రోగానికి ఇట్టే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, దానికి వచ్చే ప్రతి రోగం గురించి ఆందోళన పడుతుంటారు. ఆత్మ గురించి అవగాహన ఉన్న వాళ్ళు కూడా పడాలి, వద్దని కాదు.
కానీ నువ్వు ఆత్మ గురించి అవగాహన ఉండి కూడా ఆత్మను ఆరోగ్యంగా ఉంచాలన్న ఆలోచన లేకుండా, స్పృహ లేకుండా బ్రతుకుతున్నావు చూసావు, అది భయంకరమైన పరిస్థితి. శరీరం గురించి అంత ఆతృత పడుతున్నావు, అంత అల్లాడిపోతున్నావు అవగాహన ఉండి కూడా. ఆత్మ గురించి అవగాహన ఉండి కూడా ఆత్మను ఆరోగ్యంగా ఉంచుకోవాలన్న ఆలోచన ఉండి కూడా శరీరాన్ని పట్టించుకుంటున్నావు అంటే, శరీరాన్ని నువ్వు ఆరోగ్యంగా ఉంచుకున్న లాభం ఏం లేదు. శరీర పరిస్థితి, శరీరం గురించి తెలియంది కాదు. అది ఎంతవరకు వచ్చి ఆగుతుంది, ఎంతవరకు ఉంటుంది. దేవుడు కూడా, మన కన్నతండ్రి అయిన దేవుడు ముందే ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. ప్రేమైన దేవుని వల్ల భూమి మీద శరీర బ్రతుకు గురించే కాదు, భూమి మీద ఉన్న శరీర ఆరోగ్యం గురించే కాదు, మీ ఆత్మ ఆరోగ్యం గురించి కూడా మీరు ఆలోచించాలి. అప్పుడే ప్రయోజనకరమైనది, అప్పుడే మీ జీవితాలు వెలుగుమాయం, అప్పుడే మీ జీవితం ఉన్నతమైన లోకాలకు మీ బ్రతుకులను, మీ జీవితాలను కట్టుకునే అవకాశం ఉందని దేవుడు ఎన్నో విషయాలను చూపించాడు బైబిల్లో. కానీ ఈరోజు ప్రపంచం ఒకే ఒక దాని గురించి ఆలోచిస్తుంది. కనబడుతున్న రూపం, కనబడుతున్న ఆరోగ్యం, కనబడుతున్న ఆకారం ఆరోగ్యంగా ఉందా లేదా, దానికి ఏ రోగం లేకుండా ఉందా లేదా, ఆలోచనలతో ఉండిపోయింది తప్ప. కానీ దానితో పాటు ఒక మహాశక్తివంతమైన ఆత్మ కూడా ఆరోగ్యంతో ఉండాలి. అప్పుడే మనిషి బ్రతుకుకు సార్థకత. అది ఆరోగ్యంగా ఉండి ఇది ఆరోగ్యంగా లేకపోయినా నష్టం. ఇది ఆరోగ్యంగా ఉండి అది బలహీనంగా ఉన్నా నీకు ప్రమాదం లేదు. ఆత్మ ఆరోగ్యంగా ఉండి శరీరం బలహీనంగా ఉన్నా పర్వాలేదు, కానీ ఆత్మ బలహీనంగా ఉండి శరీరం ఆరోగ్యంగా ఉంది అంటే అది నీ జీవితానికి నష్టం. కాబట్టి దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని చూపించాడు. నీ బ్రతుకులో, నీ జీవితంలో నీవు చేయవలసిన ఆలోచన ఏంటో తెలుసా? నీ ఆత్మ, నీ అంతర్పురుషుడు, నీ ఆత్మ ఆరోగ్యంతో ఉన్నాడో లేడో, ఆరోగ్యంతో ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిన యంత్రాలు, పరికరాలు ఈ ప్రపంచంలో లేకపోవచ్చేమో, కానీ బైబిల్ అనే స్కానింగ్ యంత్రం దగ్గరికి ప్రతిరోజు దాన్ని తీసుకురాగలగాలి. మనం బీపీ ఉన్న వాళ్ళు కానీ, షుగర్ ఉన్న వాళ్ళు కానీ నెలకోసారి, వారానికోసారి టెస్టులు చేసుకుంటారు. బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఇవి జీవితకాలం అంతా ఉంటాయండి. ఇవి తక్కువ కావు. ఈ టెస్టులు చేసుకుంటూనే ఉంటారు, జాగ్రత్త పడుతుంటారు. ఎందుకంటే బీపీ ఎక్కువైనా ఇబ్బంది, షుగర్ ఎక్కువైనా ఇబ్బంది, థైరాయిడ్ ఎక్కువైనా ఇబ్బంది. కాబట్టి ఎక్కడ నాకు ప్రాణాపాయం జరిగే అవకాశం ఉందని ఎంత జాగ్రత్త తీసుకుంటారు, టెస్టులు చేసుకుంటారు, డాక్టర్ను సంప్రదిస్తారు. రిపోర్ట్లు పరీక్ష కేంద్రాల నుంచి ఏమని రిపోర్ట్లు తేలాయి అవన్నీ జాగ్రత్తలు వహిస్తుంటారు. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది నాయన, ఆరోగ్యంగా ఉండవలసింది ఆత్మ. ఆరోగ్యంగా ఉండవలసింది ఆత్మ. దానిని మీరు చూసుకోవాలి, దాని గురించి పట్టించుకోవాలి. ఒకవేళ ఇది బలహీనంగా ఉన్నా పర్వాలేదేమో, కానీ చూయించుకో. నేను చెప్పేది మీరు కూడా ఆలోచించండి. చూయించుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ ఇది బాగుండి అది బాగలేకపోతే ప్రమాదం, అది నేను చెప్పేది. శరీరం బాగుండి ఆత్మ బాగలేకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకోసం దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని చూపిస్తున్నాడు. ఒకసారి మీరు చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఇక్కడ దేవుడు ముందే తెలియజేసిన విషయాన్ని, కొరింథీయులకు రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకోనండి. చూసారా? మిమ్మును మీరే శోధించుకొని చూసుకోనండి. విశ్వాసం, వాక్యం. మనిషి బ్రతుకుకు అంటే ఆత్మకు కావలసింది వాక్యం. ఆ వాక్యంలో మీ బ్రతుకు, ఆ వాక్యపు ఆలోచనలతో మీ జీవితం ఉందా లేదా చూడవలసిన అవకాశం మీ మీద ఉంది. విశ్వాసం రావాలంటే వాక్యం వినాలి. ఆ వాక్యము నీ బ్రతుకుకు చాలా ప్రాముఖ్యం. ఆ వాక్యపు ఆలోచనలతో
నీ ఆత్మను ఆరోగ్యపరుచుకుంటున్నావా లేదో చూసుకోవాల్సిన అవసరత నీ మీద ఉంది. మీరు విశ్వాసం గలవారైనారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకునుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అన్నాడండి. ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు మన ముందు పెట్టాడు. చూశారా? కానీ ఈరోజు ఆలోచించుకోవట్లేదు మనం. ఈరోజు శరీరానికి తీసుకున్న జాగ్రత్తలు, శరీరం పట్ల కలిగి ఉన్న ఆలోచనలు ఆత్మ విషయంలో జాగ్రత్తగా పడకపోవడం వలన ఎంత నష్టం, ఎంత విపత్తు, ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనికి మన జీవితాల్లో వెళ్ళబోతావో మనం ఆలోచించకపోతే ప్రమాదం. ప్రియమైన దేవుని వారలారా, ఒక అద్భుతమైన విషయాన్ని ఈ సందర్భంగా చూద్దాం. అపొస్తలుడైన పౌలు ఆత్మ గురించి ఎంతగా, శరీర బ్రతుకుల గురించి, శరీర జీవితాల గురించి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. శరీరపు ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు, శరీరపు రోగాల గురించే పట్టించుకుంటున్నారు. కానీ ఆత్మ గురించిన ఆలోచన లేనివారుగా, ఆత్మ ఆరోగ్యంగా, నూతన పడే విధంగా, బలపడే విధంగా, ఆరోగ్యకరంగా దాన్ని తీర్చిదిద్దుకునే పనిలో ప్రతి మనిషి ఉండాలి, ప్రతి మనిషి ఉండగలగాలి. అప్పుడే మన జీవితం, మన బ్రతుకు బాగుంటుంది. ఇది పోయినా పర్వాలేదు, ఈ ఆకారము కృషించిపోయినా పర్వాలేదు, ఇది బలహీన పడిపోయినా పర్వాలేదు, కానీ ఆత్మ బాగుందా లేదా అన్నది సరిచూసుకోవాల్సిన అవసరత, అవకాశం మన బ్రతుకుల మీద ఉందని అపొస్తలుడైన పౌలే మళ్ళీ ఒక అద్భుతమైన విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, కావున మేము అధైర్యపడము. ఎందుకు అధైర్యపడము? మా బాహ్య పురుషుడు అంటే కనబడుతున్న ఆకారము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఇది బలహీన పడుతున్నను, దీని ఆరోగ్యం క్షీణించిపోతున్నను. మేము భయపడము. ఎందుకంటే అంతర్పురుషుడు ఉన్నాడు చూశారు, ఆత్మ ఉంది చూశారు, దినదినము నూతన పరచబడుచున్నాడు, ఆరోగ్యంతో నిండుకుంటుంది మా ఆత్మ. ఆత్మను ఆరోగ్యంగా ఉంచుకునే పనిలో మనం ఉండాలి. ఆరోగ్యము, ఆత్మ ఆరోగ్యంతో ఉంచుకునే పనిలో మనం ఉండాలి. ఈరోజు మనుషులంతా ఏం చేస్తున్నారు? కృషించిపోయే శరీరం గురించి ఆలోచిస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో మనుషుల గురించి ఆలోచిస్తే, మనుషుల బ్రతుకులో ఈరోజు ఆత్మీయ అవగాహన లేని వారి గురించి పక్కన పెట్టేస్తే, ఆత్మీయ అవగాహన ఉన్న వాళ్ళు ప్రియులరా ఈరోజు బీపీ, షుగరు, థైరాయిడ్, రకరకాల రోగాలు వచ్చేసినాయి. ఈ రోగాలు వచ్చేసిన వాళ్ళు ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? మా శరీరం కృషించిపోతుంది, ఇప్పటికే రోగాలతో నిండిపోయినాయి, పుట్టెడు రోగాలు వచ్చేసాయి. ఒక దిక్కు బీపీ, ఒక దిక్కు షుగరు, ఒక దిక్కు థైరాయిడ్, ఇంకా రకరకాలు ఉన్నాయి, ప్రాణాంతకవాయులు, దీర్ఘకాలిక వ్యాధులు. అవి వచ్చేసినా కూడా ఆత్మ గురించి ఆలోచించని దాఖలాలు లేవే. ఆత్మ గురించి ఆలోచించని దాఖలాలు లేవు. కృషించిపోయేది అది, దినదినము కృషించిపోతుంది, దినదినము మార్పులు వచ్చేస్తుంటాయి శరీరంలో. ఈరోజున్న ఆరోగ్యం రేపు ఉండదు, రేపున్న ఆరోగ్యం ఎల్లుండదు, ఎల్లుండున్న ఆరోగ్యం ఆవలెల్లుండి ఉండదు. ఈ వారంలో ఉన్న ఆరోగ్యం మళ్ళొచ్చే వారంలో ఉండదు, మళ్ళొచ్చే వారంలో ఉన్న ఆరోగ్యం మరొక వారంలో ఉండదు. ఈ సంవత్సరం ఉన్న ఆరోగ్యం మరొక సంవత్సరంలో ఉండదు, ఈ సంవత్సరంలో ఉన్న బలం మరొక సంవత్సరంలో ఉండదు. కృషించిపోతుంది, క్షీణించిపోతుంది, దినదినము ఏమైపోతుంది? కృషించిపోయే శరీరం గురించి ఆలోచనలు, అవగాహన ఉన్నాయి. కానీ నూతనపరచబడే అంతర్పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు, నూతనపరచబడుతున్నది, క్షీణించిపోయేది కాదు, నూతనపరచబడుతున్నాడు. అంతకంతకు అభివృద్ధి పథంలోనికి వెళ్ళిపోయేది ఉంది అని అంటే ఆత్మ ప్రేమైన దేవుని వారలారా, అది ఆరోగ్యంతో ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత, పరిస్థితి మన మీద ఉంది. బాహ్య పురుషుడు కృషించిపోతున్నా మేము పట్టించుకోము. ఎందుకంటే నా శరీరం అనారోగ్యంతో ఉన్నా నేను పట్టించుకోను. ఎందుకంటే ఆత్మ పురుషుడు, అంతర్పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు.
ఆరోగ్యంతో ఉన్నాడు అంతర్పురుషుడు, ఆత్మ ఆరోగ్యంతో ఉంది, బలంగా ఉంది. నాకేం భయం ఇంకా అంటే వచ్చిన రోగాలను చూపించుకోవద్దని కాదు, చూపించుకోవాలి. ఇది ఉండి అది లేకపోతే ప్రమాదం. ఇది ఉండి అది కూడా బలంగా ఉండాలి. ఇది ఆరోగ్యంగా ఉంటూ ఆత్మను దినదినము ఆరోగ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత, చూడవలసిన బాధ్యత, తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ దీన్ని పట్టించుకుంటున్నాం. దీని గురించి ఆలోచన లేదు. దీని గురించి నా అవగాహన, ఆలోచన మనకు అసలు పట్టింపు ఉండదు. ఎంతసేపు ఉన్న ప్రేమైన దేవుని వారలారా, దీనికి ఇచ్చే ప్రయారిటీ ఆత్మకి ఇవ్వమండి. అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మ ఉంది, ఎంత బలహీన పరిస్థితుల్లో, ఎంత అనారోగ్యంతో అది విలవిలలాడిపోతుందో, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉందో ఆత్మ గురించిన రిపోర్టు బైబిల్ దగ్గరికి వస్తేనే తేలుతుందండి. కానీ మనం ఆలోచించాం. ఆత్మ ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సింది ఏంటో తెలుసా ప్రేమ దేవుని వారలారా? దేవుని యొక్క వాక్యం అండి. దేవుని యొక్క వాక్యం ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించండి ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనిషి బ్రతుకును, మనిషి యొక్క జీవితాన్ని, మనిషిని కట్టేది, మనిషిని నిలబెట్టేది మనిషి యొక్క ఆత్మ. మనిషి అనగానే కనబడుతున్న రూపం కాదు నేను మాట్లాడేది. అంతర్పురుషుడు ఉన్నాడు చూశారు, ఆత్మ ఉంది చూశారు. ఆత్మ బలపడడానికి, ఆత్మ ఆరోగ్యంగా నిలబెట్టుకోవడానికి, ఆత్మను బలంగా తీర్చిదిద్దడానికి, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి కాపాడేది, ఒక ఔషధంలా ఉపయోగపడేది ఉంది అని అంటే దేవుని వాక్యం అండి. దేవుని వాక్యంతో దాన్ని సమృద్ధిగా ఆరోగ్యపరచుకోవాలి. వాక్యానికి ఆత్మను ఆరోగ్యంగా తీర్చిదిద్దే ఔషధం ఏది అని మనం ఆలోచించగలిగితే దేవుని వాక్యం. శరీరం బలహీనపడ్డప్పుడు ఔషధాలు తీసుకుంటాం, మెడిసిన్స్ తీసుకుంటాం, బలాన్ని పొందుకుంటాం. మరి ఆత్మను నూతనపరచడానికి, ఆత్మను ఆరోగ్యపరచడానికి ఔషధం ఏది అని మనం ఆలోచించగలిగితే దేవుని వాక్యం అండి. దేవుని మాట ఆత్మకు ఔషధం అండి. ఔషధమైన దేవుని మాట ఆత్మకు అందించాలి. ఒక మాట మీరు సామెతల్లో మీరు చూడండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం అండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి. చూసారా, రాయబారి అంటే క్రీస్తు రాయబారులండి. దేవుని వాక్యాన్ని తీసుకుపోయేవాడు, క్రీస్తు వాక్యాన్ని తీసుకుపోయేవాడు క్రీస్తు రాయబారి. నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు. ఎందుకు? వాడి దగ్గర ఏముంది? దేవుని వాక్యము ఉంది. దేవుని వాక్యాన్ని ఒక వ్యక్తి దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఒక వ్యక్తి దగ్గరికి రాయబారం, క్రీస్తు యొక్క రాయబారిగా ఒక వ్యక్తి దగ్గరికి వెళుతున్నాడంటే ఆ వ్యక్తి వాక్యాన్ని తీసుకుపోతున్నాడు, వాక్యాన్ని పట్టుకుపోతున్నాడు. కాబట్టి అతని దగ్గర ఔషధం ఉంది. ఏ ఔషధము? వాక్యం అనే ఔషధం. దశరా, వాక్యము ఔషధం లాంటిదండి. ఔషధం లాంటి వాక్యము ఆత్మకు అందిస్తున్నావా అన్నదే ఈరోజు ఆలోచించవలసిన పరిస్థితి మీకుందండి. ఈరోజు భూమి మీద ఉండే ఒకరోజు మట్టిలో కలిసిపోయే శరీరం గురించి, ఒకరోజు ఈ ఆకారము ఏం కావాలి? మన్నైనది మరలా వెనకటి వలె మట్టికి చేరిపోతుంది. దీన్ని ఎంత చూసుకున్నా, దీన్ని ఎంత పోషించినా, దీనికి ఎంత పోషణ పెట్టినా, ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఎవడైనా ప్రపంచంలో ఈ యొక్క ఆకారం క్షీణించిపోవాల్సిందే. ఎప్పటికైనా ఈ ఆకారం ఉంది చూశారు, క్షీణించిపోవాల్సిందే. ఎంత ఆరోగ్య సూత్రాలు నీవు పాటించినా ఒకరోజు ఇదేమైపోవాల్సింది? మట్టిలోనికి చేరవలసింది.
తల్లి గర్భములు ప్రయాణమైన నీ ప్రయాణం ఆత్మ ప్రయాణం కాదు. తల్లి గర్భములు ప్రయాణమైన శరీర ప్రయాణము ఒకరోజు భూగర్భంలో దాని యొక్క ప్రస్తావన ముగిస్తుంది. శరీరం యొక్క ప్రస్తావన అండి. తల్లి గర్భము ద్వారా ప్రయాణం అవుతుంది. ఈ ఆకారం ఒక 60 సంవత్సరాల 40 సంవత్సరాల ప్రయాణం చేస్తుంది. ఒకరోజు భూగర్భంలో భూమిలో పూడ్చిపెట్టబడుతుంది, భూమిలో దాచబడుతుంది, భూగర్భంలోనికి వెళ్ళబోతుంది. అంతటితో శరీరం యొక్క ప్రస్థానం ముగిస్తుంది. అది దాని పరిస్థితి. ఈరోజు నువ్వు అందం రేపు ఉండదు. నువ్వు ఎంత మెయింటైన్ చెయ్యి. ఒక దిక్కు రోగాల మీద రోగాలు వస్తుంటాయి. మెల్లగా ఏమైపోతాయి? పళ్ళు ఊడిపోతుంటాయి. వినికిడి శక్తి తగ్గుతుంది. కింటల్ మోసే బరువు గ్లాసు మంచినీళ్ళు తీసుకొని తాగలేని పరిస్థితి, చేతులు వణుకుతుంటాయి. బలహీన పడిపోతావు, మంచాన పడతావు, రేపు మంటిలోకి చేరిపోతావు. ఎంత ఆరోగ్యంగా ఉంచుకున్నా, నువ్వు ఎంత ఆరోగ్య సూత్రాలు పాటించినా, ఆరోగ్యాన్ని ఉంచుకునే ప్రయత్నం చేయండి. దానికి ట్రీట్మెంట్ అందించండి. కానీ దానికి అందించి దీనికి ఔషధాన్ని అందించడం మర్చిపోయాను అనుకోండి, మీ బ్రతుకులు వేస్టే, మీ జీవితాలకు సార్థకత లేనిదే. మీరు భయంకరమైన శిక్షలోనికి మీ బ్రతుకులను మీరే చేతులారా మీ ఆత్మలను నడిపించిన వారు అవుతారు. కానీ శరీరం పైన ఉన్న జాగ్రత్త, శరీరానికి పెడుతున్న ఖర్చు ఆత్మ కోసం పెట్టమండి. దేవుని మాట ఆత్మకు ఔషధం లాంటిదండి. ఆ మాట మనిషిని బ్రతికిస్తుంది. ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 4:4. మత్తయి సువార్త 4:4. అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, రొట్టె శరీరానికి అవసరం, ట్రీట్మెంట్ కానీ దానికి భోజనం కానీ దానికి కావాల్సిన వసతులు కానీ సౌకర్యాలను పెట్టండి, వద్దని కాదు, అది కొంతవరకే. కానీ ఆత్మ ఆరోగ్యంగా ఉండడానికి, ఆత్మ బ్రతకడానికి, ఆత్మ నిత్యం నూతనపరచబడడానికి, ప్రతిదినము నూతనపరచబడుతుంది, బలపడుతుంది. ఇది ప్రతిదినము ఏమైపోతుంది? నీరసించిపోతుంది. ప్రతిదినము ఏమైపోతుంది? కృషించిపోతుంది. దినాలు మీనం పడే కొద్దీ ఏమండి, పుట్టినప్పటి నుంచి ప్రతిదినం రోజుకి ఏమైపోతుంది? ఇది క్షీణించిపోతుంది. కానీ ఆత్మ ప్రతిదినం ఏమవుతుంది? నూతనపరచబడుతుంది, బలోపేతమైపోతుంది. ఆత్మ ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది, కృషించిపోయేది కాదు. వాక్యంతో దాన్ని నింపితే ప్రతిదినం నూతనపరచబడుతుంది. ఇది ప్రతిదినం కృషించిపోయేది. ఇది ఎంత ఆరోగ్యాన్ని దీనికి అందించిన. కాబట్టి ఆలోచిస్తే, అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ ఈ భూమి మీద అవసరతలు కానీ దానికి ఏమైనా ట్రీట్మెంట్ కానీ అది అవసరమే. అది కొంతవరకే అవసరం, ఉపయోగపడుతుంది. అది చావు వరకే. ఒకరోజు చావు వచ్చేసిందంటే అంతటితో అన్ని ఔషధాలు దానికి కావాల్సిన ఏటివైతే నువ్వు ప్రిపేర్ చేసావో అన్నీ ముగించిపోతాయి. దాని ప్రస్తావన చావు రోజు. కానీ మనుషుడు కాదు కానీ రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట ఉంది చూశారు. దేవుడి నుంచి వచ్చే ప్రతి మాట ఉంది చూశారు. బైబిల్లో రాయబడిన ప్రతి మాటలు ఉన్నాయి చూశారు. ఆ మాటలు మనిషిని జీవింపజేస్తాయి. మనిషిని నిత్యం జీవింపజేసే శక్తి, ప్రతిదినము నూతనపరచబడే శక్తి కలిగి ఇచ్చేదిగా ఉంది అని అంటే దేవుని వాక్యం. ప్రేమైన దేవుని వారలారా, దేవుని వాక్యం అండి. దేవుని వాక్యం ఇంకా మాట కూడా చూడగలిగితే యాకోబు రాసిన పత్రిక మీకు తెలిసిన విషయమే. ఈ వాక్యము మన బ్రతుకుల్లో మన ఆత్మకు ఈ వాక్యాన్ని అందిస్తే ఇది పట్టించుకోవాలి ప్రపంచం. శరీరానికి తీసుకున్న శ్రద్ధ ఆత్మ విషయంలో తీసుకునగలగాలి. ఈరోజు క్రైస్తవుడైన వాడు, అర్థమైన వాడు, వాక్యం అర్థమైన వాడు శ్రద్ధ తీసుకోవాల్సింది ఏంటి మీద తెలుసా? ఆత్మ ఆరోగ్యంగా ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్.
ఫస్ట్ వాని ఆత్మ ఆరోగ్యంగా ఉందా లేదా? శరీరం బలంగానే ఉంది, ఆత్మ ఎలా ఉంది పరిస్థితి చూడాలి. అది బలంగా ఉంటే ఇది బలహీనంగా ఉంటే లాభం లేదు. ఇది బలహీనంగా ఉండి ఆత్మ బలంగా ఉందంటే పర్వాలేదు. శరీరం కుసించిపోయిన, శరీరం బలహీన పడిపోయిన, ఆత్మ బలంగా ఉందంటే భయపడవలసిన అవసరం లేదు. అదే చెప్తుంది ఇక్కడ. ఏమంటున్నాడో తెలుసా? లోపల మీ యొక్క బ్రతుకుల్లో, మీ ఆలోచనలో, మీ ఉద్దేశాలలో వాక్యం నాటబడితే, దేవుని మాటలు నాటబడితే మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినది వాక్యం. ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది ఉంది అంటే దేవుని వాక్యము. ఆ వాక్యాన్ని అందిస్తే ఆరోగ్యంతో ఉండిపోతుందండి. ఆత్మ ఆరోగ్యంతో ఉండిపోతుంది. ప్రేమైన దేవుని వారు, దేవుని మాటలు ఔషధం లాంటివండి. ఆత్మకు ఔషధం లాంటి మాటలు దేవుని వాక్యం ఆత్మకు అందించాలి. ప్రతినిత్యం దేవుని మాటల దగ్గరికి రావాలి. ప్రతినిత్యం దేవుడితో సహవాసం చేయాలి. ప్రతినిత్యం దేవుడితో ప్రార్థించాలి. తండ్రి, నీ మాటలు కావాలి తండ్రి. నా ఆత్మ ప్రతిదినము నూతనపరచబడాలి. ఈ శరీరం ఎంత జాగ్రత్త తీసుకున్నా, దీని గురించి పట్టించుకున్నా ఒకరోజు కృషించిపోయేది, ఒకరోజు మట్టిలో కలిసిపోయేది. ఎన్నో రోగకరమైన పరిస్థితులు దీనికి దాపరిస్తుంటుంది. ఒక రోగం పోతే ఇంకో రోగం, ఇంకో రోగం పోతే ఇంకొక రోగం, ఏదో ఒక రోగంతో ఇది కృషించిపోవాల్సిందే. కానీ దేవా, నా ఆత్మ నూతనపరచబడాలంటే, నా ఆత్మ ఆరోగ్యకరమైన స్థితిలోనికి వెళ్ళాలంటే నీ మాటలు కావాలి తండ్రి. నీ ఆలోచనలతో నా బ్రతుకును ముందుకు నడిపించుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వండి తండ్రి అని బ్రతిమలాడాలి. ప్రేమైన దేవుని వారలారా, దేవుని వాక్యాన్ని మనం చూడగలిగితే, ప్రేమైన దేవుని వారలారా, ఒక్కసారి చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో చూడండి. ఆత్మ ఎటువంటి స్థితికి వెళ్ళేదిగా చేసుకోవాలి తెలుసా? ఎటువంటి స్థాయికి చేరుకోవాలి తెలుసా మన ఆత్మ? ఇప్పుడు మనం చూసుకుంటూ వచ్చాం కదా, ఎంత శక్తితో దాన్ని నిలబెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మనం మన బ్రతుకులోకి పట్టిస్తే, ప్రతిరోజు వాక్యాన్ని ఆత్మకు అందిస్తే, ఈ ఆత్మ ఎంత శక్తితో నిండిపోతుంది, ఎంత బలంగా ఆత్మను తయారు చేసుకోవచ్చో 40వ అధ్యాయం యెషయా గ్రంథం 31వ వచనంలో చూడగలిగితే, యెషయా గ్రంథం 40:31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు. చూసారా? దేవుని కోసం, దేవుని మాట కోసం అండి. ఒక డాక్టర్ కోసం ఎదురు చూస్తావు. ఎందుకు? ఆయన ట్రీట్మెంట్ అందిస్తే బాగుపడతామని. కానీ నీ ఆత్మ బాగుపడాలంటే ఎవరిని ఎదురు చూడాలో తెలుసా? పరమ వైద్యుడు. ఆ దేవుడి కోసం ఆలోచనలు కలిగి ఉండాలి. ఆ దేవుడి కార్యక్రమాల కోసం పరిగెత్తాలి. ఆ దేవుడి ఆలోచన దగ్గరికి పరిగెత్తాలి. ఆ దేవుడి ఆలోచనలు అంటే ఉన్నతంగా దేవుని కార్యక్రమాల కోసం ముందుండాలి. దేవుని కార్యక్రమాలు చేయడంలో ఉన్నతమైన నిర్ణయాలు తీసుకోవాలి, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి దేవుడి కోసం. అదండి దేవుడు కోరుకుంటున్న ఆలోచనలు. యెహోవా కొరకు ఎదురు చూచువారు. దేవుని మాట కావాలి, దేవుని మాట కావాలి, దేవుని ఆలోచనలు కావాలి, దేవుని సభలు కావాలి, దేవుని కార్యక్రమాలు జరగాలని ఎదురు చూసేవారు ఎవరు ఉన్నారండి ఈరోజు? ఎప్పుడు వెళ్తాం దేవుని సన్నిధికి, ఎప్పుడు వెళ్తాం దేవుని వాక్యం దగ్గరికి అని ఎదురు చూసేవాళ్ళు ఎవరు ఉన్నారు? వచ్చేవాళ్ళు లేరు ఈరోజు. టైం పంక్చువాలిటీకి అసలు కుదరదండి, రాలేకపోతున్నారు. ఇదే దౌర్భాగ్య పరిస్థితి. నీ ఆత్మను ఆరోగ్యంగా ఉంచేది ఔషధం లాంటి అయిన దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకు. నీ బ్రతుకుల్లో దాన్ని ప్రతినిత్యం నీ ఆత్మకు ఔషధంలా దాన్ని ఉపయోగించుకోరని దేవుడు చెప్తే, నీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినదైన వాక్యం కోసం నీ బ్రతుకును ముందుకు నడిపించుకొని దేవుడు చెప్పిన ఇప్పటికీ మనం పట్టించుకోక కనబడుతున్న ఆకారానికి ఇచ్చే ప్రయారిటీ ఆత్మకి ఇవ్వట్లేదంటే ఇంకేం లాభం రా బాబు? ఆత్మ గురించి అవగాహన ఉండే నీకు
ఆత్మ గురించి అవగాహన ఉండి శరీరాన్ని పటిష్టపరుచుకుంటున్నావు, కానీ ఆత్మ గురించి పట్టింపు లేదు. ఆత్మను తుంగలు దొక్కేసావు, అది బలహీనపరిచేసావు, అది ఆరోగ్యకరమైన స్థితిలో లేకుండా వెళ్ళిపోయింది. దీన్ని పట్టించుకుంటున్నావు, దీనిపైన శ్రద్ధ ఉంది, ఆత్మను తొక్కేసావు. ఇంకేం లాభం? అసలు సమాజానికంటే అర్థం కాలేదు. కనబడుతున్న శరీరంలో కనబడిన ఒక మహాశక్తి అనే ఆత్మ దాగి ఉందని మహోన్నతమైన మాట, మానవ మేధస్కందని అద్భుతమైన మాట యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల కింద చెప్పిన ఈరోజు ఈ ప్రపంచం ఆలోచించలేకపోయింది. కనబడుతున్న ఆకారం 2 మహాశక్తుల కలయిక చేత ఏర్పడిందని చెప్పినా ఇప్పటికి అర్థం కాలేదు. కనబడుతున్న రూపమే నేను, ఈ రూపమే నేను అనుకుంటున్నాడు. ఈ రూపమే నేను, నేనే ఈ రూపం అనుకుంటున్నాడు మనిషి. అంతే అర్థమైంది. ఇదే దీని గురించి ఆలోచనలు, దీని గురించి అవగాహనలు, దీని గురించి ఏం చేసినాం. కానీ మనం దీని గురించి కాదు, దీంట్లో ఒక మహోన్నతమైన శక్తి ఆత్మ ఉంది. ఆ ఆత్మకు ఔషధం దేవుని మాటలు. ఆ దేవుని కోసం ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారేవా, ఎంత అద్భుతమైన మాటలండి, ఎంత అద్భుతమైన మాటలండి ఇవి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలము దినదినము నూతనపరచబడుతుంది అన్నట్టు చూశారు పౌలు. మా బాహ్య పురుషుడు కృషించిపోవచ్చునను, అంతర్పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మాకు దిగులు లేదు, మాకు భయం లేదు. మా శరీరం ఏమైపోయినా పర్వాలేదు, మా శరీరం ఏమైనా మాకు చింత లేదు. ఎందుకంటే ఆత్మ ఆరోగ్యంగా ఉంది. దినదినము నూతనపరచబడుతుంది ఆత్మ. మాకెందుకు దిగులు? ఇది పోతేంటి ఉంటేంటి కట్టే. దీనికి ఎన్ని ఇబ్బందులన్నా, ఇరుకులన్న, సమస్యలన్నా రావచ్చు, రాకోక్కో. అది అర్థమైతే ఈరోజు స్వస్థతశాలలు మూయబడతాయండి. స్వస్థతశాలలు మూయబడతాయి. మా బాహ్య పురుషుడు కృషించిపోచున్నను, మాకు చింత లేదన్నాడంటే ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు దేని గురించి ఆలోచన ఉంది? ఈరోజు ప్రపంచానికి బాహ్య పురుషుని గురించే. కాబట్టి ప్రేమైన దేవుని వారలరా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. అలయక పరిగెత్తుదురు, పైకి ఎగిరిపోదురు. అంటే ఒకరోజు మహోన్నతమైన లోకాన్ని చేరుకుంటారని అర్థం అండి. నూతన బలాన్ని పొందుకున్న ఆత్మ ఒకరోజు మహోన్నతమైన మహాజీవితాన్ని, ఒక పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఏ విధంగా అయితే ఎగురుతుందో అలా ఒకరోజు నీ బ్రతుకు మహోన్నతమైన లోకంలోనికి వెళ్ళిపోతుంది. ఈ వాక్యము అనే ఔషధాన్ని అందిస్తే ఈ ఆత్మ ఏమవుతుందంటే తెలుసా? అలయక. కానీ నీవు సంవత్సరం కిందట ఉన్న బలం ఈ సంవత్సరం లేదు. ఏమవుతుంది? నీకు అలసట వస్తుంది, చేతి అయితే లేదంటావు ఈ శరీరాన్ని. కానీ ఆత్మది అలాంటిది కాదు, అలసిపోయేది కాదు, సొమ్మసిల్లేది కాదు ఆత్మ. వారం కిందట ఉన్న బలం ఇప్పుడు లేదు, ఈ రోజు ఉన్న బలం రేపు ఉండదు, రేపున్న బలం ఎల్లుండి ఉండదు. సంవత్సరం కిందట ఉన్న పరిస్థితి వేరే, ఇప్పుడున్న పరిస్థితి వేరే. చేత కావట్లేదురా నాయన, అప్పుడున్న బలం ఇప్పుడు లేదురా అంటుంటారు. కానీ ఆత్మ అలాంటిది కాదు. దేవుని వాక్యాన్ని అందిస్తుంటే, ఈ లోకంలో ఉన్న ఈ శరీరానికి ట్రీట్మెంట్ అందిస్తున్నా సంవత్సరాలు మీన పడే కొద్దికల్లా నీ లోపల సత్తా, సామర్థ్యం ఏమవుతుంది? పెరుగుతుందా, తగ్గుతుందా? తగ్గిపోతుంది. తగ్గలే. ఒకప్పటి పరిస్థితి ఏంది, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ట్రీట్మెంట్ పొందు, చేత కాకుండా అయిపోతుందండి, చేత కాకుండా అయిపోతాం. ఇది ఈ ఆకారం పరిస్థితి. ఆత్మ పరిస్థితి అలా కాదు. ఏమంటున్నాడు? అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. అటువంటి శక్తితో కూడుకున్నది అది. అంత పవరు దానికి, రోజు రోజు పవర్ వస్తుంది, పవర్లోనికి వెళ్తుంది, శక్తితో, బలంతో నిండుకుంటుంది. ఎంత అద్భుతమైన ఆలోచన చూశారా? ఆత్మకు వాక్యం అనే ఔషధాన్ని ప్రతినిత్యం ప్రతిరోజు అందిస్తే ఆత్మ ఆరోగ్యంతో, బలంతో, ఎంతగా, ఎటువంటి ఆలోచనలతో నిలబడుతుందో ఒక్కసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. ఇంకో మాట మనం చూడగలిగితే యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో కూడా చూడండి.
ఇక్కడ కూడా యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. అయితే నీతిమంతులు తమ మార్గమును ఇడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. చూసారా, నీతిమంతులు తమ మార్గమును, ఏ మార్గము? వాక్యం అనే మార్గంలో, దేవుని మార్గంలో, దేవుని ఆలోచనలో, దేవుని ఉద్దేశాలలో ఇడువక ప్రవర్తిస్తే, నిరపరాధులుగా నిలబడగలిగితే, దేవుని వాక్యంతో నిరపరాధులుగా నిలబడుతూ అంతకంతకు ఏమవుతారంట? బలమునందుదురు. దేని చేత? వాక్యం అనే ఔషధం అందిస్తున్నారు వాక్యానికి, ఆత్మకు. వాక్యం అనే ఔషధాన్ని ఆత్మకు అందిస్తున్నారు. ఆత్మ ఆరోగ్యంగా ఉందా లేదా, ఆత్మ ఆరోగ్యంగా ఉంచుకుంటున్నానా లేదా అన్న ఆలోచనలు ఈరోజు మనకు లేకుండా పోయినాయి. ప్రియమైన దేవుని వారలారా, శరీరం బలంగా ఉంటే చాలు, ఆత్మ ఏమైపోతే మనకెందుకు? వాక్యం తెలిసిన వాళ్ళ పరిస్థితి కూడా అదే. మరి నాన్న, నీ శరీరం ఏమైపోయినా పర్వాలేదు, నీ రోగం కుదరని రోగం నాన్న, ఈ రోగంలో నువ్వు బయటపడే అవకాశం లేనట్లుంది. నీ ఆత్మ బలంగా ఉందా లేదా చూసుకున్నావా? వాని ఆత్మ బలంగా ఉందా లేదా చూసుకున్నావా? వాని ఆత్మ బలంగా ఉందా లేదా చూసావా? వాడిని ఆత్మ ఆరోగ్యంగా ఉందా లేదా చూసావా? వాని ఆత్మ ఆరోగ్యంగా ఉంటే రేపు మహోన్నతమైన లోకంలోనికి వెళ్ళిపోతుంది. ఈ మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి చేరాలని. మన్నైనది వెనకటి వాళ్ళ మట్టికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉంది ఆత్మ, పర్వాలేదులే అండి. వాని శరీర ఆరోగ్య పరిస్థితి క్షీణించిపోతున్నా ఏం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆత్మ ఆరోగ్యంతో ఉంది. మహోన్నతమైన లోకాన్ని, యుగయుగాలుండే మహోన్నతమైన బ్రతుకును అందుకునే అవకాశం ఉంది. డోంట్ వరీ, భయపడవలసిన అవసరం లేదు. అది చేసుకో, అది చూసుకొని బ్రతుకులో రెండిటి గురించి ఆలోచించి వద్దనట్లేదు దేవుడు. దాన్ని పట్టించుకోవద్దని చెప్పట్లేదండి అక్కడ. అది ఉండి ఇది లేకపోతే నీకు ప్రమాదం అంటున్నాడు. అది ఉండి ఇది కూడా ఉండాలి, అంతే. దాన్ని ఆరోగ్యంగా ఉంచుకో, కానీ అది ఆరోగ్యంగా ఉంది పర్వాలేదు, కానీ ఇది ఆరోగ్యంగా ఉందా లేదా ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలి నువ్వు నీ బ్రతుకులో. దానికి వచ్చిన రోగాన్ని చూపించుకో, కానీ అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం నీ ఆత్మ ఆరోగ్యంగా ఉందా లేదా ప్రతిక్షణం చూసుకోవాల్సిన బాధ్యత నీ బ్రతుకులో నీ మీద ఉంది. ఇంత అద్భుతమైన మాట అండి. అయితే నీతిమంతులు తమ మార్గమును ఇడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. ప్రేమైన దేవుని వారలారా, ఒక అద్భుతమైన సంగతి మీకు చూపిస్తాను చూడండి. ఒక లాజరు ధనవంతుడు. లాజరు పరిస్థితి ఎలా ఉందండి? ఆరోగ్యపరంగా ఎలా ఉన్నాడు? లాజరు ఆరోగ్యపరంగా ఎలా ఉన్నాడు వినాలి మీరు. లాజరు ఆరోగ్యపరంగా ఎలా ఉన్నాడు? ఏముంది? ఆయన ఆరోగ్యం బాగాలేదండి, అనారోగ్యంతో ఉన్నాడండి. ధనవంతుడు ఎలా ఉన్నాడు? సుఖంగా ఉన్నాడంటే, సుఖంగా ఆనందంగా సంతోషంగా ఉన్నవాడు ఏమున్నట్లు? వానికి ఆరోగ్యం ఉన్నట్లు. ఆనందంగా సంతోషంగా గంతులేస్తున్నాడు, ఆనందంగా తిరుగుతున్నాడు అంటే వానికి ఏమున్నట్లు? ఆరోగ్యం ఉంది. ఇప్పుడు ఆనందంగా లేడు, దుఃఖంతో, బాధతో, కష్టాలతో, ఇబ్బందులతో ఉన్నాడంటే వానికి ఆరోగ్యం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం అండి. ఆరోగ్యం లేని వ్యక్తి లాజరు, దరిద్రుడైన లాజరు గారు. ఆరోగ్యంతో, భూమి మీద శరీర ఆరోగ్యంతో ఉన్నవాడు ధనవంతుడు. శరీరం ఆరోగ్యం లేని పరిస్థితుల్లో లాజరు ఉన్నాడు. ఒక్కసారి వీళ్ళిద్దరి పరిస్థితిని మనం చూద్దాం. లాజరు శరీరం ఆరోగ్యంగా లేదండి, కానీ లాజరు యొక్క ఆత్మ ఆరోగ్యంతో ఉందండి. అది గొప్ప విషయం ఇక్కడ. లాజరు యొక్క శరీరము అనారోగ్యంతో ఉండి కురుపులతో, చదవండి, ధనవంతుడు ఒకడు ఉండను, అతడు ఊదారంగు బట్టలను, లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం అండి.
లూకాసు వార్త 16-19 ముగించుకుందాం. లూకాసు వార్త 16-19 నుంచి నేను చదువుతున్నాను. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచున్నాడు. వీడు శరీరపరంగా చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు, కానీ ఆత్మీయంగా ఆరోగ్యంగా మాత్రం లేడు. కనబడుతున్న ఆకారాన్ని పట్టించుకున్నాడు, కానీ కనబడుతున్న ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకున్నాడు, కానీ కనబడుతున్న శరీరంలో కనబడని ఒక ఆత్మశక్తి ఆరోగ్యంతో ఉంచుకోవాలన్న సంగతి తెలియని వాడుగా ఆత్మ ఆరోగ్యంతో లేదండి. శరీరం ఆరోగ్యంతో ఉంది, శరీరాన్ని మాత్రం ఆరోగ్యంగా చూసుకుంటూ ఉన్నాడు. నెక్స్ట్ విషయం, లాజరును ఒక దరిద్రుడును 19 తర్వాత చదువుతున్నామా? 21 వచనం కదా, చదువుతలే. లాజరు ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండినవాడై. దరిద్రుడు, అతని యొక్క శరీరం అంతా ఒక భయంకరమైన కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల చుట్టూ పడి ఉన్న రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరుతున్నాడంటండి. చూసారా, కురుపులతో నిండుకున్న అనారోగ్యంతో ఉన్నాడు, కానీ శరీరం అనారోగ్యంతో ఉన్న ఆత్మ ఆరోగ్యంతో ఉందండి లాజర్ది. ఇక్కడ డిఫరెంట్ అదే. ఇద్దరి విషయాల్లో మీరు తీసుకోండి. ఇతడు ఆరోగ్యంగా బాగున్నాడు ధనవంతుడు, ఇక్కడ లాజరు ఆరోగ్యంగా శరీరంగా ఆరోగ్యంగా బాగలేడు. ఇక ఆత్మ విషయంలో తీసుకుంటే, ఆత్మ విషయంలో లాజరు ఆత్మ ఆరోగ్యంతో ఉన్నాడు, ధనవంతుడు ఆత్మ ఆరోగ్యం లేనివాడుగా ధనవంతుడు ఉన్నాడు. ఇప్పుడు 22వ వచనంలో ఆ దరిద్రుడు చనిపోయాడండి. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. శరీరము 2 కొరింథీ 4:16 పెట్టుకోండి ఒకసారి. కొరింథీలకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 16 పెట్టుకోండి. నేను ఇక్కడ చదువుతుంటాను. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. చూసారా, బాహ్య పురుషుడు క్షీణించిపోయినను, బాహ్య పురుషుడు అనారోగ్యంతో ఉండిపోయినను మాకు బాధ లేదు. ఎందుకంటే ఆంతర్య పురుషుడు ఆత్మ దినదినము నూతన పరచబడుచున్నాడు. ఇక్కడ లాజర్ పరిస్థితి అదే అండి. శరీరం క్షీణించిపోయిన ఆత్మ ఆరోగ్యంతో దినదినము నూతన పరచబరుచుకున్నాడు దేవుని వాక్యం చేత లాజర్. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా, శరీర ఆరోగ్యంతో ఉన్న ధనవంతుడు చనిపోయాడు, చనిపోయి పాతిపెట్టబడాడు. ఆ తర్వాత చూడండి 23వ వచనంలో, ఆ మరుక్షణమే ఆత్మ ఆరోగ్యం లేని ధనవంతుడు ఎక్కడెళ్ళిపోయాడు మీరు చూడగలిగితే, అప్పుడు ఆత్మ ఆరోగ్యం లేని ఆ ధనవంతుడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూశాడు. చూశారా, దరిద్రుడైన లాజరు అబ్రహాము రొమ్మున ఉన్నాడు, నెమ్మదికరమైన స్థలంలో. ఆత్మ ఆరోగ్యంతో నెమ్మదికరమైన స్థలంలోనికి వెళ్ళిపోయాడు. ఆత్మ అనారోగ్యంతో భయంకరమైన శిక్షలోనికి ధనవంతుడు వెళ్ళిపోయాడు. లాజరు ఆత్మ ఆరోగ్యంతో నెమ్మదికరమైన స్థలంలోనికి వెళ్ళిపోతే, ఆత్మ అనారోగ్యంతో ధనవంతుడు ఎక్కడ వెళ్ళిపోయాడు? పాతాళంలోనికి, నెమ్మది లేని స్థితిలోనికి ధనవంతుడు వెళ్ళిపోయాడండి. ఇక్కడ చూడండి ప్రియులారా, 24వ వచనంలో
అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, ఆత్మ ఆరోగ్యం లేని ఈ ధనవంతుడు పాతాళంలో బాధపడుతూ కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామ, నా యందు కనికరపడి తన వ్రేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఇప్పుడు చూడండి ఏం చెప్పాడో, దానికి పరిష్కారం ఏం చెప్పాడో తెలుసా? మరే భూమి మీద చిన్న బ్రతుకు, అది 60, 30, 40. ఆ చిన్న బ్రతుకులో శరీరపు ఆరోగ్యం గురించి నీవు ఆలోచించావు, కానీ ఏ రోజు కూడా ఆత్మ ఆరోగ్యంగా ఉందా లేదా అన్న విషయం ఏ రోజు కూడా నీవు ఆలోచించలేదు. నీ బ్రతుకులో నీకు ఇవ్వబడిన జీవితకాలం అంతా తినుకుంటూ తాగుకుంటూ తందనలాడుకుంటూ దీన్ని ఏ విధంగా ఆరోగ్యంగా చూసుకోవాలి, దీనికి కావలసిన ఇష్టాలేంటి, కోరికలు ఏంటంటే దాని ఆలోచనలో దాన్ని సంతోషపెడుతూ దాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ దానికి కావాల్సింది తినబెట్టి దాన్ని పెంచి పోషించావు నీ బ్రతికాలంలో. కానీ లాజరు ఉన్నాడు, చూశారు, తినడానికి తిండి లేదు, కావలసిన ఆరోగ్యం కూడా అతనికి లేదు. కానీ ఆత్మను ఆరోగ్యంతో ఉంచుకొనగలిగాడు, ఆత్మను కాపాడుకొనగలిగాడు. దేవుని మాట అనే ఔషధం అనే వాక్యం చేత ఆత్మను ఆరోగ్యంగా ఉంచుకున్నాడు. అతడు చనిపోయాడు, నెమ్మదికరమైన చోటులోనికి వచ్చావు. నీవు చనిపోయావు, ఈరోజు యాతన పడే ఆ భయంకరమైన శిక్షలోనికి నీ బ్రతికెళ్ళింది. అదే తేడా, డిఫరెంట్. ఆత్మ ఆరోగ్యాన్ని భూమి మీద శరీర బ్రతుకులోనే ఆలోచించాలి, పట్టించుకోవాలి. ఆత్మ ఆరోగ్యం గురించి, ఈ శరీర మాయలో, ఈ శరీర బ్రతుకులో దీని గురించే పట్టించుకోవడం కాదు, ఇదే జీవిత ధ్యేయం కాదు, దీనిని చూయించుకోవడమే కాదు, ఆత్మ ఆరోగ్యంగా ఉందా లేదా అన్న సంగతితో ఆలోచించుకోకపోతే ఒక ధనవంతుడు చనిపోయిన తర్వాత పరిస్థితి అర్థమైపోతుంది. అక్కడ అర్థమైపోయింది, అయ్యో నేను ఆత్మ ఆరోగ్యంతో ఉంచుకోవాల్సింది పోయి ఆత్మ గురించి పట్టించుకోకుండా శరీర ఆరోగ్యాన్ని చూసుకున్నాను, శరీరం యొక్క ఆరోగ్యంలో పడిపోయాను, కానీ ఆత్మను ఆరోగ్యంగా ఉంచుకోవాలన్న సంగతితో మర్చిపోయి ఆత్మను అనారోగ్యంతో ఉంచి ఈరోజు నిత్య శిక్షలోనికి నా బ్రతుకు రావడానికి కారణమైంది. అక్కడ భూమి మీద పట్టించుకున్నందుకు ఆత్మ ఆరోగ్యం గురించి ఈరోజు ఈ భయంకరమైన యాతన, ఈ భయంకరమైన శిక్ష పడవలసిన పరిస్థితి నాకు ఏర్పడింది. అది ఒక మనకు పాఠం, ప్రేమన్న దేవుని వర్లారా. ఎంత అద్భుతమైన మాట. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగూ నేను లాజరు కష్టము అనుభవించానని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. నువ్వు యాతన పడడానికి కారణం ఏంటో తెలుసా? శరీరపు ఆరోగ్యాన్ని పట్టించుకున్నావు, కానీ ఆత్మ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవాలన్న సంగతి మర్చిపోయావు. అతనికి శరీరం క్షీణించిపోయినా ఆత్మ మాత్రం ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేశాడు. దేవుని మాట అనే ఔషధాన్ని, వాక్యం అనే ఔషధాన్ని ప్రతినిత్యము ఆత్మకు అందించుకున్నాడు. ప్రతినిత్యం భూమి మీద ఉండే శరీర సుఖాల కోసము, శరీరపు ఆరోగ్యం గురించి ఆలోచించుకున్నవే, కానీ అతడు మాత్రం శరీరం ఎన్నో ఇబ్బందులతో, ఇరుకులతో, సమస్యలతో తనను సతమతం చేస్తున్నాం. దాని వశంలో పడకుండా, దాని గురించి అంతగా పట్టించుకోకుండా, అతని స్తోమత లేకున్నా కానీ ఆత్మను మాత్రం దేవుని వాక్యం చేత, దేవుని వాక్యం అనే ఔషధం చేత ఆత్మను ఆరోగ్యంగా ఉంచుకున్నాడు. చక్కగా ఇక్కడ నెమ్మదికరమైన స్థలంలోనికి రాగలిగాడు. నువ్వు యాతన పడే ఆ భయంకరమైన శిక్షలోనికి, అగ్నిజ్వాలలో యాతన పడే ఆ భయంకరమైన శిక్షలోనికి నీ బ్రతికెళ్ళింది. నువ్వు చేసిన పొరపాటు అదే భూమి మీద. ఈరోజు చేస్తున్న పొరపాట్లు అవే, ప్రేమ దేవుని వర్లారా. ఆలోచించండి, ఎంత భయంకరమైన పరిస్థితి ఈరోజు. ఎంతమంది ఈరోజు ఆత్మ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాం, ఆత్మ గురించి పట్టించుకుంటున్నాం, శరీరాన్ని పట్టించుకుంటున్నాం. మనం శరీరపు రోగాలు కనబడుతున్నాయి కాబట్టి పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం, కానీ ఆత్మ రోగం కనబడట్లేదు. ఆత్మ ఆరోగ్యంగా ఉందా లేదా అనే అవగాహన లేని పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతున్నాం. కానీ అవగాహన ఉన్నవాళ్ళు కూడా, ఆత్మ గురించి అంతో ఇంత అవగాహన ఉన్నవాళ్ళు కూడా ఆత్మ గురించి పట్టించుకోవాలి, ఆత్మ గురించి ఆలోచించాలన్న ఆలోచన స్పృహ లేని పరిస్థితుల్లో బ్రతుకుతుంటే వీళ్ళని ఎలా కాపాడాలి? ప్రేమ దేవుని వారు ఆలోచించండి.
తెలియని వారి కంటే ఆలోచింపజేయచ్చు. తెలిసిన వాళ్ళను ఎలా కాపాడాలి, వాళ్ళకి ఎలా అర్థం చేయించాలి, ఎందుకు అర్థం అవుతలేదు? ఇప్పటికీ పుట్టడు రోగాలు వచ్చేసాయి. బీపీ అంటూ, షుగర్ అంటూ, థైరాయిడ్ అంటూ రకరకాల రోగాలు వచ్చేసాయి. రోజు రోజు క్షీణించిపోతుంది. కానీ ఆత్మ ఎలా ఉందని చూసుకోవాలి. దీనికి కావలసిన ట్రీట్మెంట్లు అందించుకుంటూ పోతున్నావు. దీన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో తాపత్రయపడుతున్నావు, సతమతమవుతున్నావు. కానీ ఆత్మ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవాలి నేను అన్న ఆలోచనలు లేని స్థితిలోనికి వెళ్ళిపోతున్నావు అంటే ఎటువంటి దయనీయ పరిస్థితిలో, దౌర్భాగ్య పరిస్థితిలోనికి నీ జీవితం వెళుతుందో ఒకసారి మనసు పెట్టి ఆలోచించు. అటువంటి ఆలోచనలోనికి మనం వెళ్ళక శరీరాన్ని పట్టించుకుంటూ అంతకంటే ప్రాముఖ్యంగా ఆత్మ ఆరోగ్యంగా ఉందా లేదన్న ఆలోచనలతో ప్రతిరోజు ఆలోచించుకునే ఆలోచనలోనికి మనమంతా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుతూ తలలు వంచండి చిన్న మాటతో.